వాక్యమైన యేసయ్య శ్రేష్ఠ నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆదికాండం ధ్యానిస్తున్నాము. లాస్ట్ సండే 21వ అధ్యాయాన్ని ముగించాను. ఫిలిస్తీన్ల దేశంలో చాలా కాలం అబ్రాహాము జీవించాడు. సో దేవుడు ప్రియులరా తన జీవితంలో చేసిన మేళ్ళ బట్టి దేవునికి వాళ్ళతో ఫిలిస్తీన్లతో సమాధానం, రాజు వచ్చి అబీమెలెకు అడిగాడు కదా, సమాధానము ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బావి దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళు. ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారని చెప్పాను, బెయేర్షెబా. బెయేర్షెబా అంటే సాక్షార్థంగా ఉన్న బావి అని. ఆ తర్వాత అబీమెలెకు తనతో వచ్చిన సైన్యాధిపతి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు చాలా కాలం అక్కడే ఉన్నారు. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత 22వ అధ్యాయానికి రండి. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఏం చేశాడు? పరీక్షించాడు, పరిశోధించాడు, లేక పరీక్షించాడు. దేవుడు పరీక్షిస్తాడా అంటే అవును, పరీక్షిస్తాడు. ఈ 22వ చాప్టర్ చాలా అద్భుతమైన చాప్టర్. ఎన్నో విషయాలు ఇందులో నుంచి మనం నేర్చుకోవచ్చు. పాత నిబంధన అంతా యేసు ప్రభును గూర్చి మాత్రమే తెలియచేస్తుంది. పాత నిబంధనలో వ్యక్తుల జీవితాల్లోనూ యేసును చూడగలం. కొన్ని సంఘటనలో యేసే క్రియలు చూడగలం. కొన్ని పండగలలో ప్రభు చేసే కార్యాలు చూడగలం. మొత్తానికి పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్ అంతా యేసు క్రీస్తు ప్రభును గురించి మాత్రమే చెప్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారునికి లోకానికి వచ్చారు, ఆయనే పరిశుద్ధాత్ముడు. అందుకనే యేసుక్రీస్తుని మనము విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఆయన ద్వారా పరలోకాన్ని చేరగలం. అందుకే యేసే అన్నారు, నేనే మార్గం, నా ద్వారానే ఎవడైనా తండ్రి ఎద్దుకు రాగలడు. అందుకే మనము మనసారా యేసు ప్రభువుని సేవించేవారుగా ఉండాలి. ఈ పాత నిబంధన కాలంలో తొలి దినాలలో దేవుడు కొంతమంది జీవితాలని పరీక్ష పెట్టేవారు. మీకు దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు అనేసరికి ఇది జరుగుతాదా నిజంగా అంటే అవునని చెప్పడానికి ఆధారం ఇంకొక పుస్తకం బైబిల్లో ఉంది. ఏంటి ఆ పుస్తకం? దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించాడు. చెప్పండి, ఏంటి ఆ పుస్తకం? యోబు. వెరీ గుడ్, మంచి ప్రజలు చప్పట్లు కొట్టేసుకోండి, బాగా చెప్పారు. కొట్టుకోండి, ఏం పర్లేదు, చప్పట్లు కొట్టుకోండి. యోబు. నిమ్రోదు 11వ అధ్యాయంలో చెప్పాను కదా, 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో బాబెలు గోపురం కట్టినప్పుడు ఏర్పడిన సంఘటన చెప్పాను. అప్పటి నుంచి నిమ్రోదు యొక్క ఆలోచన భావాలు ప్రజలందరిలోనూ వ్యాప్తి చెందుతూ వచ్చాయి. దుష్టుడు చాలా వేగంగా పనిచేస్తాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు భూమి మీద తన కొరకు ఒక రాజ్యాన్ని లేక ఒక దేశాన్ని స్థాపించడానికి ఇష్టపడి తన కొరకు నా ప్రజలను చెప్పడానికి దేవుడు అబ్రాహాముని ఎంచుకున్నాడని చెప్పాను. అబ్రాహాము నుంచి ఇస్సాకు వస్తే, ఇస్సాకు నుంచి యాకోబు వస్తే, యాకోబు నుంచి 12 మంది పిల్లల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు, ఇంత పెద్ద ఒక దేశం ఏర్పడింది. అంటే అబ్రాహాము చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అలా ప్రత్యేకమైన కొద్దిమంది వ్యక్తులను దేవుడు పరీక్షకు పెట్టేవాడు. ఎందుకంటే అపవాది
దేవుని సముఖానికి అప్పుడప్పుడు వెళ్ళి ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్ని వ్యతిరేకంగా వాళ్ళని తీసుకొని వాళ్ళ గురించి వ్యతిరేకంగా దేవుని దగ్గర మాట్లాడుతూ అది నిజమా, అవసరమైతే రుజువుపరచు అన్నట్లుగా ఛాలెంజ్ చేసేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీకు ఆ మాటలు కనిపిస్తాయి. నేను ఒకసారి చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోబు ఇంచుమించు అబ్రాహాము కాలం కంటే కొంచెం ముందు ఉన్నవాడే. ఇద్దరు ఒకే అంటే ఇంచుమించు అదే టైంలో వచ్చిన వాళ్ళు అనమాట. యోబు గ్రంథం అనేది కీర్తన ముందున్న అది చాలా పురాతనమైన గ్రంథం. యోబు చరిత్ర అనేది 1వ అధ్యాయం చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతని గురించి రాయబడింది యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఇంగ్లీష్ బైబిల్లో దేవుని యందు భయము కలిగిన వాడై ఉండేనని ఉంది. దేవుని యందలి భయము కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. అతని గురించి కొన్ని మాటలు అక్కడ ఉంటాయి. కిందకు వస్తే 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినము ఒకటి తటస్థించింది. ఆ దినమున అపవాది అనేవాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చావు అని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడు చందులో సంచరించుచూ వచ్చానని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నారు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయం కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరు. అప్పుడు అపవాది అంటున్నాడు, యోబు ఊరకనే దేవుని యందు భయం కలిగిన వాడయ్యాడా? నీవు అతనికి, దేవుడు అంటే ఎవరిక్కడ, ఎవరితో మాట్లాడుతుంది? దేవునితోనే. అర్థమైందా? నీవు అతనికి ఏం చేస్తున్నావు? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ ఏం చేసావు? కంచె వేసావు. కాబట్టి నువ్వు అతను దీవిస్తున్నావు. కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే నువ్వు దీవిస్తున్నావు కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు దీవించడం మానేస్తే నిన్ను వదిలేస్తాడు, నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోతాడు. ఎవరున్నారు ఈ మాట? సాతాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడు, అవసరమైతే అతడు నన్ను విడిచిపెట్టడు. అలాగా కష్టాలకి, శ్రమలకి యోబుని విడిచిపెట్టాడు దేవుడు. యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి కదా, వచ్చేయలేదా? ఒకే రోజు ఆస్తి పోయింది, ఒకే రోజు పిల్లలందరూ చచ్చిపోయారు. కొన్ని రోజులు కాదు, ఒక్క దినమే. అది ఒకసారి ఊహించుకోండి ఎంత బాధో. కొంచెం ఆస్తి పోతేనే బెంగ పెట్టుకుంటారు చాలా కాలం. అలాంటిది ఒక్క దినమే మొత్తం ఆస్తి అంతా పోయింది. పశువుల ఆస్తి, ధనం అంతా పోయింది. పిల్లలందరూ చచ్చిపోయారు, 10 మంది పిల్లలు. చూశారు? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు కొంతమంది. అయినా సరే యోబు తన యథార్థతను కానీ ఏది విడిచిపెట్టలేదు. చూసావా? దేవుడు అంటున్నాడు, మనం ఒకసారి అంటాం, మార్కులకు చూసా నాకు ఇలాగొచ్చే అంటుంటాం కదా, లేదా గొప్ప పని చేస్తే చూసావా నేనేం చేశానంట. అలాగా దేవుడు గ్రేట్గా సాతాను దగ్గర చూసావా, నువ్వు అతను అంతగా హింసించినా, నువ్వు అతని ఆస్తిని కొల్లగొట్టేసినా, అతని పిల్లల్ని చంపివేసినా, చివరికి అతని దేహాన్ని కూడా పాడు చేసేసినా సరే, నా సేవకుడు యోబు నన్ను విడిచిపెట్టలేదు సుమా. సాతాను ఇంకేం చేయలేకపోయాడు, ఓడిపోయాడు కదా. ఓహో, నీ కొరకు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే అబ్రాహాము జీవితంలో కూడా అంతే. ఈ 22వ అధ్యాయంలో నేను 2-3 విధాలుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు చూస్తూ వినాలి, నా వైపు చూస్తూ చదవమన్నప్పుడు బైబిల్లో చదువుతూ వాక్యాన్ని వినాలి. ఒరే నాయన, నా వైపు చూడు.
సో దేవుడు ప్రియులర్ ఇక్కడ అబ్రాహాము 22వ అధ్యాయం ఆదికాండానికి రండి. అబ్రాహామును కూడా పరీక్షించాడు. బహుశా ఇట్స్ మై థాట్, నా అభిప్రాయం కూడా, నా ఆలోచన చెప్తున్నా. నిజంగా అబ్రాహాము నిన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా అబ్రాహాము నీ మీద భయం కలిగి, నిన్ను గురించి భయం కలిగి జీవిస్తున్నాడా? ఇలాంటి ప్రశ్నలు సాతాను ఒకవేళ అడుగు ఉండొచ్చు. బహుశా దేవుడు నిజమే, చూడు, అవసరమైతే అబ్రాహాము నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకే అర్థమవుతుంది అని ఇప్పుడు దేవుడు అబ్రాహాముకి పరీక్ష పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు కూడా మనమంతటి వాళ్ళం కాదు, అయినా మన జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు ఎందుకు? మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందడానికి. ఇక్కడ అబ్రాహాముకు పరీక్ష ఎందుకు? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమిస్తున్న రుజువుపరచడానికి, దేవుని మాటకు నేను విధేయత చూపే వ్యక్తినని రుజువుపరచుకోవడానికి. మూడవది, తన విశ్వాసంలో పరిపూర్ణుడు కావడానికి. అర్థమైందా? సో దేవుడు ప్రియులరా ఈ పరీక్షలు పెట్టినప్పటికీ ఎవరికి పరీక్ష వచ్చిందో వాళ్ళకే ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ వస్తుందన్నమాట, ఆత్మీయతలు అభివృద్ధి చెందుతారు. మన జీవితంలో దేవుని మీద ప్రేమ ఉందనుకో, మన ప్రేమకు పరీక్షలు వస్తాయి. విశ్వాసం ఉంది, పరీక్ష వస్తుంది. అందులో జయిస్తేనే ప్రేమ వృద్ధి చెందుతుంది. అర్థమైందా? ప్రేమ అనేది విశ్వాసం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ప్రేమ అనేది, పరిశుద్ధత అనేది, విశ్వాసం అనేది దేవుని మీద మీకు ఉన్నప్పుడు అవి ఫస్ట్ ఉంటాయి మీలో. గ్రాడ్యువల్గా మీ లైఫ్లో దాన్ని అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చే టెస్టింగ్లో పాస్ అవుతూ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అందుకే పౌలు కొరింథీ సంఘాన్ని కూడా రాస్తూ మీ విశ్వాసంలో వృద్ధి చెందాలని, మీ ప్రేమలో వృద్ధి చెందుతూ ఉండాలని ఈ మాటలు ఉపయోగించాను. కొలమానం తీసుకుందాం అనుకోండి, జాగ్రత్తగా 0% ఉందనుకుందాం. కొంతకాలం అయిన తర్వాత 5 రావాలి, అంతే కదా. 10, 15, 20, 25, 50, 75, 90 అలా 100కి 100% రీచ్ అవ్వమనుకో, ఆత్మీయతలో అనగా దైవిక లక్షణాల్లో మనం ఏం చేసినట్లు? సంపూర్ణతలోనికి వెళ్ళినట్లు. ఈ భూమి మీద మనము పరీక్షల ద్వారానే ఆత్మీయ జీవితంలో సంపూర్ణ స్థితికి ఎదగగలం. కొంతమంది విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకుంటే ఏ పరీక్ష రాకూడదు, అంటే ఏ శ్రమ రాకూడదు, ఏ కష్టం రాకూడదు, ఏ శోధన రాకూడదు, సాఫీగా బండి సాగిపోవాలా. సాఫీగా బండి వెళ్ళిపోతుంటే అందరూ అనుకుంటారు, ఓహో నా ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుంటారు. అది కానే కాదనమాట. ఎప్పుడైతే ఒక విశ్వాస జీవితానికి టెస్టింగ్స్ వస్తున్నాయో దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. అంటే అతడు వెళ్ళే వేలో దేవుడు అతన్ని ప్రోస్పర్ చేయడానికి, అభివృద్ధి పరచడానికి ఇష్టపడ్డారని అర్థం. అందుకని మన జీవితాల్లో దేవుడు పరీక్షలు అనుమతించుచున్నప్పుడు మనం ఇష్టపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వాటిని జయించి ముందుకు వెళ్ళేవారు ఉండాలన్నమాట. ఈ విషయం ఇందులో నేర్చుకుంటే ఇంకా చాలా విషయాలు ఇందులో ఉంటాయి. సో దేవుడు ప్రియులరా అబ్రాహామును ఏం చేశాడు? పరిశోధించలేక పరీక్ష పెట్టాడనమాట. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో. మొదటి వచనం, అబ్రాహామా అని పిలవగా, 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి అందరూ. అబ్రాహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు ఎప్పుడైతే పిలిచారో వెంటనే రెస్పాండ్ అవ్వాడు. ఎవరు? బహుశా అది రాత్రి సమయం అయ్యి ఉండొచ్చు, అంతే కదా. నేను అనుకుంటున్నాను అది అందరూ పడుకొని ఉండొచ్చు, అంతే కదా, పడుకొని ఉండొచ్చు. అబ్రాహామా అని పిలవగానే వెంటనే అతడు రెస్పాండ్ అయ్యాడు. అతడు ఉపయోగించిన మాట చిత్తం ప్రభు, అంటే నేను సిద్ధంగా ఉన్నాను నువ్వేం చెప్తా చేయడానికి, నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు మాట్లాడే మాటకు లోబడ్డానికి, నేను సిద్ధంగా ఉన్నాను.
నీ మాటను పరిపూర్ణం చేయడానికి అని అబ్రాహాము స్పందించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎప్పుడు మాట్లాడినా విని స్పందించే స్థితిలో ఉండాలి. దేవునికి ఎవరు ఇష్టం అంటే ఆయన మాట విని లోబడే వాళ్ళు ఇష్టం. ఆయన మాట విని ఆయన చెప్పినట్లు చేసేవారంటేనే ఆయనకి ఇష్టం. అందుకని యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేస్తూ 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మాటలు చూస్తాం. ఏమని? నా మాట విని ఆ చొప్పున చేయువాడే బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడని ఉపమానంగా తెలియచేశాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుంది మనకి? నా మాట వినాలి, దాన్ని ఏం చేయాలి? పాటించాలి, గైకొనాలి, 100% చేయాలి. ఆయన ఏం చెప్పాడో అదే చేయాలి. ప్రక్క వాళ్ళతో నవ్వుతూ చెప్పండి, ప్రభువు ఏం చెప్పారో అదే చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు అలా ఉన్నావా అని అడగండి. ఒకవేళ ఉండకపోతే మారు మనసు పొందని చెప్పండి. ఈసారి నా వైపు చూడండి. మనమందరం కూడా, నేనైనా మీరైనా, దేవుడు మాట్లాడుచున్నప్పుడు వెంటనే లోబడే నేచర్ మనకి కలిగి ఉండాలన్నమాట. అబ్రాహాములో ఆ మంచి గుణాన్ని చూస్తాం. ఎప్పుడు మాట్లాడినా వెంటనే రెస్పాండ్ అయ్యాడు. సో దేవుడు ప్రియులారా ఏ సమయమైనా మాట్లాడతారు. ఒక అబ్రాహాం జీవితంలో ఇంతవరకు చూడండి, మధ్యాహ్నం వచ్చి మాట్లాడారు, అవునా కదా? సాయంత్రం సమయంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక రాత్రి సమయంలో కూడా మాట్లాడిన సమయాలు ఉన్నాయి. దేవుడు పర్టికులర్గా తెల్లవారుజామునే మాట్లాడతాడంటే తప్పు. దేవుడు 24 గంటలు నీతో మాట్లాడుతూనే ఉంటారు. నీవు వినేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీలోనే ఉన్నారు, ఆయన నీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. పర్వతం మీదకి ఎక్కిరా అని చెప్పి మోషేని పిలిచి దేవుడు 40 దినాలు కంటిన్యూగా మాట్లాడినట్లే మీ జీవితంలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కనుక మనం వినాలి. ఎప్పుడు మన మైండ్ ట్యూన్ చేసుకోగలమో ఆయన మాట వినడానికి అప్పుడు క్యాచ్ చేస్తాం ఆయన స్వరం. 24 అవర్స్ ట్యూన్ చేసి ఉంచితే, ఉదాహరణకి మీకు అర్థం అవడానికి, టీవీ ఉంది కదా, ఏదో ఛానల్ పెడతారు కదా, మీరు పెట్టినప్పుడు ప్రోగ్రాం వస్తుందా రాదా? వస్తుంది. అంటే మీరు పెట్టిన ఛానల్లో ప్రోగ్రాం మీరు పెట్టినప్పటి నుంచి ప్రారంభమైంది, అవునా కదా? చెప్పాలి, అవునా కదా? గట్టిగా చెప్పాలి. ఒరే అవునా కదా? గట్టిగా మాట్లాడరా? అవునా? మీరు చెప్పండి, అవునా కదా? సో వీళ్ళు అంటున్నారు కాదని. అమ్మ మీరేమంటారు? అవునా? కాదు. మనం పెట్టినప్పుడు ప్రారంభం అవ్వలేదు, అది ఎప్పుడో ప్రారంభమైంది, వస్తూ ఉంది. మనం పెట్టినప్పుడు కనెక్ట్ అవి అక్కడి నుంచి మనకు అది కనిపిస్తుంది, అంతే కదా? అలాగే నీ మైండ్ ఎప్పుడైతే దేవుని స్వరం వినడానికి ట్యూన్ చేసుకుంటావో అప్పటి నుంచి దేవుని స్వరం వింటావు. ఇప్పుడు టీవీ ఆన్ చేసి వదిలేసాం అనుకోండి, పగలో రాత్రుల్లో, ఆగిపోతుందా? చెప్పాలి, ఆగిపోతే ఏదో ప్రోగ్రాం అలాగా వస్తూనే ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఆగిపోద్ది స్విచ్ ఆఫ్ చేసినప్పుడు. అలాగే మన మైండ్ కానీ డైవర్ట్ అవుతే మనం దేవుని స్వరం వెళ్ళలేము. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మనలోని ఆత్మ వ్యక్తి మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మని మీద కానీ దృష్టి పెట్టి ఉండగలిగితే నిరంతరం దేవుని స్వరం అతడు వింటూనే ఉంటాడనమాట. ఆ స్థాయికి మనం ఎదగాలి. సో మీరందరూ ఆ స్థాయికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో చిత్తం ప్రభు అంటే ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. కనుక సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అది సిద్ధపాటు లేకపోతే కష్టం. మన హృదయం ఎల్లవేళలా, మన మనస్సు ఎల్లవేళలా దేవుని మాట వినడానికి సిద్ధపడి ఉండాలన్నమాట. కనుక ఎవరైతే సిద్ధపడి సిద్ధమైన మనసు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు ధన్యులు. ఎందుకంటే వారు దేవుని స్వరం వింటారు, ఆయన డైరెక్షన్లో నడుస్తారు,
దేవుని చిత్తానుసారంగా నడవగలరు, ఆశీర్వదింపబడతారు. 2వ వచనంకి వద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అంటే దేవుడు ఏం కోరాడు? బలి కోరాడు. వెరీ గుడ్ రా బాబు. ఏం కోరాడు? బలి. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు నరబలి కోరతాడా? చెప్పాలి. కోరడు. మరి ఇక్కడ అడిగాడుగా. ప్రియులరా, దేవుడు నరబలి కాదు, ఏ బలి కోరడు. దేవునికి బలులు ఇష్టం కాదు. అబ్రహాము నివసించుచున్న ప్రాంతం బెయేర్షెబా కదా. అంతకుముందు ఎక్కడున్నాడు? ఫిలిస్తీన్ల దేశం. ఆ పరిసర ప్రాంతాల్లో పేగన్ గాడ్స్కి, అన్య దేవుళ్ళకి ప్రజలు వారి పిల్లల్ని బలులు ఇచ్చేవారు. అంటే దేవుళ్ళు, దేవతలు బలులు కోరే అన్నమాట. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనం ఆ మాటలు వింటాం. ఒక్కొక్కసారి ఒక ఫ్యామిలీ అయితే బాగా చదువుకున్న వాళ్ళే వాళ్ళ పిల్లల్ని బలి ఇచ్చేశారు. పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. నేను లాస్ట్ సండే ఎప్పుడో చెప్పాను, నేను అంతకుముందు క్యాంప్ వెళ్ళాను కదా 2 weeks బ్యాక్. ఆ ప్రాంతంలో నరబలి ఉంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ నరబలులు ఉన్నాయి. పంటలు బాగా పండాలని, పండుతాయని దేవత కోరిందని, లేక దేవుడు కోరాడని. సో అతడు నివసించి చూచుచున్న సరౌండింగ్స్ అన్నీ దేవుళ్ళు బలుల అడగా నరబలి అర్పించేవారన్నమాట. అలాంటి ప్రజలతో ఈ పరిస్థితులను చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే నీ కుమారుణ్ణి నాకు దహన బలి అర్పించు అన్నాడో, అబ్రాహాం యొక్క ఆలోచన విధానంలో ఎలా ఉంటుందన్నది ఇక్కడ ఒక పరీక్ష కూడా. దేవుడు బలులు కోరడు, అది ఆయనకు అసహ్యం. ఆ మాటకు వాక్యంలో నేను 1-2 వచనాలు చూపిస్తానే, అప్పుడు మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవీకాండం 20వ అధ్యాయం. లేవీకాండము 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. కనీసం మనము 1-2 వచనాలు చదువుదాం. లేవీకాండం 98వ పేజీ బాబు, 98వ పేజీ. పిల్లలు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్న వాళ్ళు లెవిటికస్ అని ఉంటుంది, చదవండి. 20వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయిల్లోనే కానీ, ఇశ్రాయిల్ ప్రజల్లో నివసించు పరదేశులలోనే కానీ ఎవడు ఏ మాత్రమును తన పిల్లల్ని, సంతానం అంటే పిల్లల్ని, మోలేకుకు ఇచ్చిన యెడల, మోలేక్ అంటే ఎవరు? అమ్మోనీల దేవుడు అన్నమాట. అది. సో ఇచ్చిన యెడల మరణ శిక్ష, వాడిని దేశ ప్రజల రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు? ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచాడు. సో దేవునికి ప్రియులరా, నరబలి అనేది అసహ్యం. అది గుర్తించుకోవాలి. ఇది ఒక కోణంలో నేను చెప్తున్నాను. ఎందుకు అనేది ముందే చెప్పాను. ప్రతిదీ కూడా యేసు ప్రభుకు సాదృశ్యం, దాన్ని కూడా చెప్పుకుందాం. అసలు దేవుడికి బలే ఇష్టం ఉండదు, ఏ బలి కూడా అన్న దానికి కూడా ఇంకో వచనం చూద్దాం. కీర్తనలో నుంచి 51వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 51:16వ చరణం. దావీదు అంటున్నాడు కదా, 478వ పేజీ బాబు పిల్లలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరినట్లా నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. దహన బలి నీకిష్టమైనది. మరి ఏంటి ఇష్టం? విరిగిన మనస్సే దేవునికి ఇష్టం.
విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టం. అది ఎక్కడుంటుంది? మనలోనే. హృదయం ఎక్కడుంటుంది? మనలోనే. మనసు ఎక్కడుంటుంది? మనలోనే. మన హృదయము మన మనసు ఏమవ్వాలి? విరిగి నలిగిపోవాలి, మెత్తగా ఉండాలి. అంటే ఆయన ఏం చెప్తే అది వినేటట్ల యథార్థంగా కానీ మీరు ఉండగలిగితే మీరు దేవునికి ఇష్టం. అందుకే ముందు చెప్పాను అన్నమాట. మీరు వాక్యం వింటున్నారు అంటే దేవుని స్వరాన్ని వింటున్నారు. సో దేవుని స్వరాన్ని మీరు వింటున్నారు కాబట్టి మంచిదే. విన్న మీరు దాన్ని ఏం చేయాలి? గ్రహించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అది జీవితానికి అన్వయించుకొని నేను ఈ రోజు నుంచి ఇలాగా బ్రతకాలి అని తీర్మానం చేసుకొని బ్రతకాలి. విని చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి పోవడం కాదు. ఖచ్చితంగా విన్నదానికి మీరు ఏం చేయాలి? లోబడాలి. వాక్యం చెప్పే నేను కూడా దేవుని వాక్యము కథ కాదు, కాలక్షేపానికి వినే స్టోరీ కాదు. ఇది సజీవమైన దేవుని వాక్యం, బలమైన దేవుని వాక్యం. నువ్వు విన్నప్పుడు నిన్ను సజీవంలోనికి మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవుని స్వరూపంలోనికి నీ జీవితాన్ని మార్చుతుంది. అందుకే వాక్యం విని గ్రహించాలి. ముసలోళ్ళైనా, చదువు వచ్చిన వాళ్ళైనా, చదువు రానోళ్ళైనా దేవుని మాట చెబుతున్నప్పుడు వినాల, అర్థం చేసుకోవాలి. వింటున్నట్లు నటించకూడదు. అలా ఉంటే మనమే నష్టపోతాం. అందుకే దేవుని వాక్యం వినేటప్పుడు వినే మనస్సు మీరు కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యం. వినే చెవి కలిగి ఉండాలి. అందుకే మీరు సండే కూడా వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా రావాలి. నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని రావాలి. హడావిడిగా వచ్చేయకూడదు. సిద్ధపడి రావటం చాలా ముఖ్యం. వాక్యం వినకపోతే నీ విశ్వాసం వృద్ధి చెందదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటే, ఆ మాట గ్రహించి అలా నువ్వు మార్పు చెందడానికి ఇష్టపడితే నీ ఆత్మీయ జీవితము వృద్ధి చెందుతుంది అన్నమాట. నీ విశ్వాసం కూడా పెరుగుతుంది. హల్లెలూయా. కనుక మనం జాగ్రత్తగా వినేవారుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? చదువుతాం మళ్ళీ 2వ వచనం. ఆయన నరబలి కోరడని చెప్పాను, ఏ బలులు ఆయన కోరడు. విరిగి నలిగిన మనస్సు హృదయం ఆయనకి ఇష్టం అని చెప్పుకున్నాం. లేఖనానికి వద్దాం. ప్రభు అంటున్నారు ఇక్కడ, నీకు ఒక్కడయున్నా ఓన్లీ వన్, ద బిగాటన్ సన్, ఒక్కడే. అబ్రాహాముకి 2 పిల్లలు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్న పిల్లోడు ఒకడే. మీరు అనొచ్చు, లాస్ట్ టైం చెప్పాను కదా, అబ్రాహాము హాగరుతో కనిన పిల్లవాడైన ఇస్మాయిల్ని దీవించాడా లేదా? అఫ్కోర్స్ దీవించాడు, కానీ ప్రామిస్ లేక కవెనెంట్ సన్ ఎవరంటే ఇస్సాకు మాత్రమే. అది గుర్తుంచుకోవాలి. దాన్ని కూడా అంతకుముందు నేను వివరంగా చెప్పాను. సో దేవుని యొక్క కోణంలో ప్రియులరు ఇక్కడ ఎవరున్నారు? సో అందుకని ఈ బలి అర్పణ కోరక ముందు దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. ఎవరిని? ఇష్మాయిలు ఆగరు వెళ్ళిపోయిన తర్వాత ఇవి జరిగింది. నీకొక్కడే. ఇప్పుడు దగ్గర ఎవరున్నారు? ఇష్మాయిల్ ఉన్నాడా? లేడు. మళ్ళీ ఇష్మాయిల్ వెనక రాలేదు. అబ్రాహాం చనిపోయికి వచ్చాడు పాపం. సో మరలా వెనుకకు రాలే. కనుక ఇప్పుడు అబ్రాహాముతో ఉన్నది ఎవరు? ఇస్సాకు మాత్రమే. అందుకనే నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని అనగా, మళ్ళీ వివరణ ఏమంటున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును. ఇష్మాయిల్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ముందు నుంచి ఇస్సాకును ప్రేమించినా ఇప్పుడు ఒకడే ఉన్నాడు కాబట్టి మరింత ప్రేమ ఎవరికి పెరిగింది? అబ్రాహాముకి పెరిగింది. అంటే చాలా గాఢంగా అబ్రాహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడు.
తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాల. అర్థమైందా? పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాల, ప్రేమించాల. ప్రేమ అనేది దైవిక లక్షణం, అది మంచిది. అందుకే మనం ఏం చేయాలి? మన పిల్లల్ని ప్రేమించాలి. కొంతమంది పిల్లల్ని ద్వేషించే వారు కూడా ఉంటారు, అసహించుకునే వాళ్ళు ఉంటారు, కనిపిస్తే పీక నలిపేయాలనిపిస్తుంది అన్న వాళ్ళు ఉంటారు కదా. ఎప్పుడైనా మీ పిల్లల్ని చూసినప్పుడు మీకు అసహ్యం అనిపించిందా? మనలో మనమాట ఎప్పుడైనా రే నా కంటికి కనబడుకో అంటే అసహ్యం అనిపించినట్టు కదా. అలా అనిపించింది ఎప్పుడైనా? మీకు నిజంగా అలా అనిపిస్తే యథార్థంగా ఒప్పుకున్నందుకు సంతోషం, మారు మనసు పొందండి. ప్రభా, నా బిడ్డల్ని నువ్వు ఇచ్చావు కాబట్టి ప్రేమించే నేచర్ నాకు దయచేయి అని చెప్పి అడగండి. దేవునికి స్తోత్రం. సో అబ్రాహాము ఇస్సాకుని ఏం చేశాడు? బాగా ప్రేమిస్తున్నాడు. ఇది ఎవరు చూస్తున్నారు? గట్టిగా చెప్పాలా? దేవుడికి అన్నీ తెలుసు. అందుకే పేరెంట్స్, చిల్డ్రన్, మీరు కూడా దేవుడు చూస్తున్నాడు. మీ పేరెంట్స్ని గౌరవిస్తున్నారా, ప్రేమిస్తున్నారా లేదని. అలా మిమ్మల్ని కూడా చూస్తున్నాడు, మీ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారని. ఎంత మంచి విట్నెస్ ఇక్కడ. ఎవరిచ్చారు విట్నెస్? దేవుడే. అబ్రాహామా, నీకు ఏకైక కుమారుడు, ఒక్కడైన కుమారుడు అనగా నీవు ప్రేమించు. అనగా ఇస్సాకును అనొచ్చుగా, అలా అంటలేదు. నీవు ప్రేమించు ఇస్సాకు, నువ్వు ప్రేమించే ఇస్సాకు. దాన్ని బట్టి ఆలోచించండి, ఎంత ప్రేమతో ఇస్సాకు అబ్రాహాము జీవిస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఎవరు? సారామ్మ కూడా. ఈ ప్రేమ చాలా గొప్పది. క్రైస్తవ కుటుంబాల్లో దైవిక ప్రేమ ఉండాలి, అది చాలా గొప్పది. ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమన్నాడు? తీసుకొచ్చి ఏం చేయాలి? నేను చూపించు పర్వతంలో ఒక దాని మీద దహన బలి. ఏంటి దహన బలి అంటే? చంపి ఏం చేయాలి? కాల్ చేయాలి. ఇస్సాకును కత్తితో నరికి, అదే పొడిచి లేతే చంపేసి ఏం చేయాలి? కాల్ చేయాలి. ఈజీయా కాదా? ఈజీయా కష్టమా? ఎంత కష్టం? గట్టిగా చెప్పాలా? నా ప్రశ్న, మీరు అబ్రహాము స్థానంలో ఉన్నారనుకోండి, ఊహించుకోండి, ఏం లేరు, ఊహించుకోండి. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు? ఐఎమ్ రెడీ అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. సరే, సంతోషం. అంటే మనం ఎక్కడున్నాము ఇప్పుడు? ఎక్కడో ఉన్నాం కదా. అంటే మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించువారమా కాదన్నది ఇక్కడ అర్థమైపోతుంది. అబ్రాహాములాగా మనం దేవుణ్ణి సేవించేవారు ఉండాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి సేవించేవారు ఉండకూడదు. దేవుడు ఎవరో మీకు అర్థమైతే మీరు ఏమైనా చేయగలరు దేవుని కోసం. దేవునికి స్తోత్రం. సో దేవునితో సహవాసం చేస్తూ ట్రావెల్ చేస్తున్నాడు ఎవరో? అబ్రహాం. దేవుడు ఎవరో, దేవుడు ఏమై ఉంటారో, ఆయన మనస్సేంటో కొంచెమైనా అబ్రహాముకి అర్థమైంది. అందుకని అంత సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దహన బలిగా ఎక్కడ? మోరియా దేశం వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి? బలి ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. మోరియా దేశం వెళ్ళు, నేను చూపించు. మోరియా దేశం ఎక్కడుంది? మోరియా అనే ప్రాంతం ఎక్కడుంది? ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేములో. ఈయన గారు ఎక్కడున్నాడు? బెయేర్షెబాలో. అంతేనా? ఇంచుమించు మోరియా వెళ్ళాలంటే ఇంచుమించు 60 మైళ్ళ పైన ఉంటుంది, అంత దూరం. అందుకే 2 దినాలు ట్రావెల్ చేశారు వీళ్ళు కదా. కింద చూసాం, 3వ దినానికి మోరియా ప్రాంతానికి చేరారు. ఎందుకు అదే పర్వతం? ఎందుకు అక్కడే? ప్రతిదానికి దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం.
ఫైనల్లో చెప్తాను అది. హల్లెలూయా. ఎప్పుడైతే దహన బలిగా అర్పించి అన్నాడో కల వచ్చిందేమో, భ్రమపడ్డానేమో, ఊహేమో అనుకున్నాడా? మనమైతే అలా అనుకుంటాం, కానీ అబ్రహాం అలా అనుకోలే. దేవుడు చెప్పాడు, వెంటనే చేయడానికి సిద్ధపడ్డాడు. సరేలే పొద్దుట లేచాక స్థిమితంగా వెళ్దామని అనుకోలే. చెప్పిన వెంటనే అతడు లేచిపోయి ఉంటాడు. చాలా రాత్రి ఇంకా ఉంది, తెల్లవారినప్పుడు అంటే ఇంకా రాత్రి ఉంది. అతడు లేచి ఏం చేశాడు? గాడిదకు గంత కట్టాడు. పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి బయలుదేరాడు. అక్కడికి ఆగుదాం. ఎప్పుడైతే ఈ నైట్ దేవుడు మాట్లాడారో వెంటనే లేచిపోయాడు. ఇంక మళ్ళీ పడుకోలే. దేవుడికి బలి అర్పించాలి కాబట్టి బలిపీఠం కట్టాలి. బలిపీఠాన్ని కట్టెలతో కూడా కట్టేవారు. ఎక్కువ బలులు అర్పించాడు ఎవరో? అబ్రహాం. ముందు నుంచి చెప్పాను ఎందుకు? దేవుణ్ణి ప్రేమించి సేవించడానికి సాదృశ్యంగా, ఆరాధించడానికి సాదృశ్యంగా. ఇప్పుడు బలి అర్పించడానికి కావలసిన కట్టెలు పనోని పిలిచి, రే బాబు పనుందిరా, కట్టెలు చీల్చి ఇన్ని కట్టెలు రెడీ చేయి అనొచ్చి అనకూడదా? అబ్రహాం దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ ఏ పని వాళ్ళకి చెప్పలే. తనే వెళ్ళాడు, తనే కట్టెలు చీల్చాడు. అర్థమైందా? తనే కట్టెలు చీల్చాడు. దేనికి? బలి అర్పించడానికి కావలసిన పశువును, అదే ఇస్సాకును బలియడానికి ఏ కట్టెలు అవసరమో ఆ కట్టెలు అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. పని వాళ్ళకి చెప్పలేదు, తనంతట తానే. ఎందుకంటే బలి అర్పించేది ఎవరో? తానే. అందుకని ప్రియులరా, ఎవరు దేవునికి బలి అర్పణ చేయడానికి, అంటే మనస్సు హృదయం అని చెప్పుకోను కదా, వాళ్ళంతట వాళ్ళే దేవుడు చెప్పిన పనిని దైవ యాగం కొరకు సిద్ధపాటు చేసుకోవాలి. ఇంకొకరికి అప్పగించకూడదు అన్నమాట. అర్థమైందా? మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి. నాకు నేనే ప్రిపేర్ అవ్వాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ఏది అవసరమో అది నేనే సిద్ధపరచుకోవాలన్నమాట. నా హృదయాన్ని నేనే సిద్ధపరచుకోవాలి. బలి ఎవరో? బలి ఏది? నా హృదయమే కదా, నా మనసే కదా. ఇప్పుడు నా మనసును నేనే సిద్ధపరచుకోవాలి, నా హృదయాన్ని నేనే సిద్ధపరచుకోవాలి. అనండి, నా మనసు నేనే, నా హృదయాన్ని నేనే సిద్ధపరచుకోవాలి. ఇంకొకరు వచ్చి కీ ఇవ్వరు. సో మీరు దేవుణ్ణి హృదయపును సేవించడానికి కొంతమంది ఎక్కువ కీ ఇస్తారన్నమాట. అంటే సపోర్టివ్గా ఆ మాట ఈ మాట చెప్తేనే అప్పుడు చేస్తారు. అలా ఉండకూడదు. మన వాక్యానికి ముందు ఆరాధన చేస్తున్నాం కదా, నాకు నేనే ప్రిపేర్ అయిపోవాలి. కళ్ళు మూసానంటే కళ్ళు తెరవాలి, అక్కడ చూడాలి. మనసు ఆయన మీదే పెట్టాలి. ఏ పాటతో ఆరాధిస్తున్నా ఆ పాట గ్రహిస్తూ, దాని భావాన్ని గ్రహిస్తూ లీనమై ఆరాధన చేయాలి. అది ఆయనకి ఇష్టం. ఆరాధన అంటే పాట పాడేయటం కాదు. ఆరాధన అంటే ఎగిరేసి కింద పడిపోవటం కాదు. ఆరాధన అంటే ఏలు వేసేయటం కాదు. సో దేవుడు ప్రియులరా మన హృదయాన్ని చూస్తున్నాడు, మన మనసును చూస్తున్నాడు. అందుకే ఆరాధన చేసేవాళ్ళు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. తనంతట తానే కట్టెలు చీల్చి ప్రిపేర్ చేయని కారణం అదనమాట. సమరయ స్త్రీ దగ్గర 4వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాటకు జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు ఆత్మయే ఉన్నారు కనుక ఆయన ఆరాధించే ఎవరైనా సరే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి వారిని వెదకుచున్నాడు. అంటే ఎక్కువ మంది లేరని అర్థం. ఎవరైనా కనిపిస్తారని వెతుకుతున్నాడు అన్నమాట. ఎక్కువ పుషింగ్ వర్డ్స్ ఇస్తేనే కానీ మెంటల్గా ప్రిపేర్ అవ్వరు చాలా. అందుకే ఆరాధన చేసిన మధ్యలో ఆ మాట ఈ మాట అదే దానికి సంబంధించి రేపాల కదా. నో, అది కాదు. నువ్వు నిజంగా దేవుణ్ణి, ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మీరందరూ వచ్చారు,
ఆరాధించాలి మనసు ఉంటే ఆరాధించడమే. నీ మనసు నువ్వే ప్రిపేర్ చేసుకోవాలంతే. ఎప్పుడైతే మీరు అలా మార్పు చెందుతారో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రతిరోజు కూడా దేవుణ్ణి మీరున్న స్థలాల్లో ఆరాధన చేయగలరు. దేవునికి స్తోత్రం. బైబిల్ చేతే పట్టుకో బాబు, నువ్వే. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. సో చిన్న వయసు నుంచి కూడా పిల్లలు మీరు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి హృదయపూర్వకంగా. దిక్కులు చూడకూడదు, ఏదేదో చూడకూడదు, ఎవరెవరినో చూడకూడదు, ప్రభువును చూస్తూ ఆరాధించాలి. సో తనంతటి తానే కట్టెలు చీల్చి సిద్ధపరుచుకున్నాడు. ఎవరు? అబ్రహాం. అర్థమైంది అక్కడికి. దేవునికి స్తోత్రం. పని వాళ్ళని పిలిచాడు, ఇద్దరిని. ఎంతమందిని? ఇద్దరిని. మరి బాబు ప్రయాణమై వెళ్ళాలి, రారా నాతో అని చెప్పేసి అన్నాడు. ఇస్సాకుని తీసుకున్నాడు. అలా ఆవిడ సంగతి ఏంటి? అప్పటికి ఇంకా బతుకుంది ఆవిడ. అబ్రహాం భార్య ఎవరు? ఆవిడ సంగతి ఏంటి? నా తలంపు, ఇక్కడ కూడా నా తలంపు. వాళ్ళ ఆవిడకి ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే గందరగోళం చేసేస్తుంది. నా తలంపు చెప్తున్నా, భయంకరంగా బీభత్సం సృష్టించేస్తుంది అనమాట. ఎందుకంటే ఇస్మాయిల్ అలా నవ్వునందుకే గెట్ అవుట్ అంది కదా, దాని కొడుకుని దాసిని తగిలేయంది. ఇప్పుడు బలేస్తాను, దేవుడు పిలిచాడు, చెప్పాడు, అందుకని ఇస్సాకుని తీసుకెళ్ళి దహన బలి వేయడానికి తీసుకెళ్తున్నాను అంటే ఊరుకుంటుందా? ఎగిరి తన్నేస్తుంది ఎవరిని. అందుకనే ఎందుకు వచ్చిన గొడవరా అనుకొని ఆమె చక్కగా పడుకుంది. స్లీపింగ్, పాపం డిస్టర్బెన్స్ చేయకుండగా కామ్గా ఇస్సాకుని లేపాడు. పాపం లేచాడు. ఏంటి డాడీ అని ఉండొచ్చు. మరి బాబు దహన బలి వేయాలి, బలి అర్పించాలి, మనం వెళ్ళాలంటే నిద్ర వస్తుంది డాడీ, మంచి నిద్రలో ఉన్నాను, నువ్వు వెళ్ళు నేను రానన్నాడా? ఇస్సాకు చాలా మంచోడు. ఇస్సాకుకు వయసు అప్పుడు ఇంచుమించు 16, 17, 18 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. టీనేజ్ బాయ్ అనండి గట్టిగా. బస్సు లేదో, బైక్ లేదో, స్కూటీ లేదో, బైసైకిల్ లేదో. ఇప్పుడు ఏం చేయాలా? నడిచి వెళ్ళాలి. మంచిగా నిద్రపోయారు మేము. ఒరే ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడురా, మన చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం మీ అమ్మ అన్నదనుకో, లేస్తావా? పెద్దవాళ్ళు మీరైనా సరే, మంచి నిద్ర పడుతుంది, లేచి ప్రార్థన చేయి అన్నాడు అనుకో ప్రభు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు అనుకో, చేయగలరా? దహన బలి పక్కన పెట్టండి. ఒకవేళ చేయి ప్రార్థన అంటే మంచం మీద మోకాలేసి 2 నిమిషాలు ప్రార్థన చేసి అందులోనే నిద్రపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. ఎక్కడో నుంచో మీరు చర్చికి రావాలి. అవుతుందా? చేయగలరా? అంటే మీరు ఎంత మారు మనసు పొందాలో అర్థం చేసుకోండి. యూటర్న్ తీసుకోండి ప్రతి బ్యాడ్ హ్యాబిట్కి, ప్రతి బ్యాడ్ నేచర్కి. మన మైండ్ చాలా మారాలన్నమాట. ఇదన్నిటికీ కారణం మనస్సే. అందుకనే నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి, క్రొత్తదిగా మారిపోవాలి. నీ స్టూపిడ్ మైండ్ నీలో ఉండడానికి వీల్లేదు. నవ్వుతూ ప్రక్కవాళ్ళతో చెప్పండి, నీ స్టూపిడ్ మైండ్ నీలో ఉండకూడదు. మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మరే మైండ్ ఉండాలి? క్రీస్తు యేసుకున్న మనసు, లోబడే మనసు, చలించే మనసు ఉండాలి. హల్లెలూయా. వెంటనే ఇస్సాకు నుంచి నేర్చుకునేది ఇక్కడ. ఇస్సాకు వాళ్ళ నాన్న చెప్పిన మాటకు వెంటనే లోబడ్డాడు. అనండి ఆ మాట. ఇస్సాకు వాళ్ళ నాన్న చెప్పిన మాటకు వెంటనే లోబడ్డాడు. లోబడిన పిల్లలు మీకు శ్రమ అని వాక్యం చెబుతుంది. సో దేవుని కృపా ఆశీర్వాదం మీరు పిల్లలు పొందుకోవాలి చిన్న వయసు నుంచి. అంటే మీ కెరియర్ మంచిగా ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి దేవుని చేత అనుకుంటే ఖచ్చితంగా చిన్న వయసు నుంచి మీ పేరెంట్స్కి ఏం చేయాలి? లోబడాలి. ఒరే బాబు బయటికి వెళ్ళకు అంటే ఏం చేయాలి? బయటకు వెళ్ళొద్దు. ఒరే ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగకు అంటే ఏం చేయాలి? తిరగకూడదు. చెప్పాలే అనకూడదు.
సో మీరు చిన్న వయసులోనే, ఈ యవన స్టేజ్లోనే, టీనేజ్లోనే బ్రతుకును మార్చుకోండి, మనసును మార్చుకోండి. కొంతమంది వెళ్ళొద్దంటే తన్నేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకోసారి మాట్లాడితే జాగ్రత్త. సో పేరెంట్స్కి ప్రియులరా, లోబడే స్వభావం ఇస్సాకు ఉంది. ఇస్సాకు నుంచి మీరు నేర్చుకోండి. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానించు. ఆజ్ఞ అతిక్రమమే. మేమేం పాపం చేయట్లేదంటే ఇదే పాపం. సన్మానించినంటే సాలోకప్పు చచ్చిపోయి దండేయటం కాదు. బ్రతుకుండగానే వాళ్ళు ఏం చెప్తే అది మాటలు వినాలి, లోబడాలి. వెళ్ళొద్దు, మానేయాలి. వెళ్ళు, ఇష్టం లేకుండా వెళ్ళాలి. అర్థమైందా? పేరెంట్స్ మాటను ఏం చేయాలి? వినాలి, లోబడాలి. అలాగా చెయ్యాలి. మంచి లక్షణం. ఇస్సాకులో నుంచి ఒక లక్షణం ఇక్కడ నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దైవిక లక్షణం. ఇదే లక్షణం గట్టిగా చెప్పాలా? యేసు ప్రభు కూడా ప్రియులర్ అంతే. నేను కంపారిజన్ చేస్తాను ఇక్కడ కొంచెం. అబ్రాహాముకి ఏకైక కుమారుడు ఇస్సాకు అని సంబోధించింది షాడో. రియాలిటీ ఎక్కడంటే తండ్రి అయిన దేవుడు కుమారునిగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపారు. ఎవరు? బాబు నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి? భూమి మీదకి వెళ్ళాలి, మనిషిగా జన్మించాలి, శరీరం ధరించుకోవాలి. ఏ శరీరం? మానవ శరీరం. ఆయన ఎవరు? దేవుడు, అమరత్వం కలిగిన వాడు, మహిమను కలిగిన వాడు, 24 పెద్దల చేత నిరంతరం కీర్తింపబడుతున్నవాడు, కోట్ల కోట్ల శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరం ఆరాధింపబడుతున్నవాడు, సకల యుగములను రాజ్యములను పాలించుచున్నవాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు స్థాయి దిగాలా వద్దా? లోబడ్డా లేదా? వెంటనే నేను వెళ్ళను అనలేదు. నా సింహాసనం ఏమైపోతుంది? ఈ మహిమ ఏమైపోతుంది? మహిమంతా వదలాలా వద్దా? ఇప్పుడు భూమి మీదకి రావాలంటే యేసయ్య మహిమంతా ఏం చేయాలి? వదిలేయాలి. ఎవడైనా మహిమను వదులుకుంటాడా? గొప్పతనాన్ని వదులుకుంటాడా? ఎవరు వదులుకోరు. కానీ యేసయ్య ప్రియులరా, ఇస్సాకులో ఎవరిని చూస్తున్నామో? యేసయ్యను అనండి. ఇస్సాకులో యేసయ్యను చూస్తున్నాము. నాలో యేసయ్యను చూడాలి. బొమ్మ వేసుకోండి, యేసుబాబు బొమ్మ. ప్రక్క వాళ్ళతో నవ్వుతూ చెప్పండి, నీలో యేసయ్య కనిపించాడా సైతాన్ కనిపించాడా అని అడగండి. చిన్నప్పుడు బొమ్మలు అమ్మేవారు. మా చిన్నప్పుడు ఇంత ఇంత పేపర్ లాగా ఉండేది, గడిలాగా. ఇలా అంటే పులి వచ్చేది, ఇలా అంటే సింహం వచ్చేది. అర్థమైందా? ఒకటే పిక్చర్. ఇలా అంటే ఒకలాగా, ఇలాగంటే అలాగా. చర్చిలో ఇలా అంటే యేసయ్య, మెట్లు దిగకి ఇలా అంటే సైతాను. అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు. మీలో ఎవరు కనిపించాలి? యేసయ్య. నవ్వుతూ చెప్పండి, నీలో యేసయ్య కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అనండి, రిక్తునిగా. గట్టిగా చెప్పాలి అంటే జీరో అయిపోయాడు అన్నమాట. దాసుని స్వరూపం. దాసుడు అంటే సర్వెంట్. యేసుప్రభు సర్వెంట్లా కూడా పనిచేశాడు. సమయం వచ్చినప్పుడు మనం కూడా అలా పనిచేయలే వద్దా? పనిచేయలే వద్దా? ఇప్పుడు బాబు అక్కడ చివరికి ఆ చైర్ ఇలా పట్టరా అన్నాం అనుకోండి, ఎవరికి చెప్తే వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు పక్క వాళ్ళు చెప్పి చైర్ అంటే పట్టరా అనకూడదు. ఎవరికి చెప్తే అది.
అదన్నమాట. అలా మారాలి మనం. యేసు ప్రభువును నువ్వు వెళ్ళు అంటే ఏం చేశాడు ఆయన? వచ్చేసాడు ఎక్కడికి? పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి. చూసారు? యేసయ్య కంటే మీరు గొప్పవాళ్ళ? ఇస్సాకు కంటే గొప్పవాళ్ళేమో నాకు తెలియదు. ఇస్సాకు కంటే కూడా మీరు గొప్పవాళ్ళేమి, కానీ మారాలి మనం. హల్లెలూయా. సరే, యేసయ్యలాగా మారాలి, ఇస్సాకులాగా మారాలి. లే అంటే వెంటనే లేచిపోయాడు. ఎవరు ముఖం కొడుకోరా బాబు, మనం బయలుదేరి వెళ్ళాలి. సరే, వెంటనే రెడీ అయిపోయాడు. హల్లెలూయా. మమ్మీ రాదా అనలేదు. ఏమని? మమ్మీ రాదా అనలేదు. ఏం మాట్లాడలేదు. నడు అంటే నడిచేసాడు అంతే. అలా ఉండాల. చూసారు? మనం చాలా మారాలి ఇంకా కదా. నాకైతే అలా అనిపిస్తుంది కదా. మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందా? మారాలా వద్దా? అది ఎప్పుడు మారుతారు? దేవుని వాక్యం నీకు వినబడినప్పుడు వెంటనే మారాలి, వెంటనే లోపడాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, గాడిదకు గంత కట్టారు, ఇద్దరిని కూడా రమ్మన్నాడు, తీసుకొని బయలుదేరి వెళ్తున్నారు. దయచేసి చదువుదాం. 3వ నాడు 4వ వచనం. అంటే ఎన్ని రోజులు జర్నీ చేశారు? అదంతా అరణ్య ప్రాంతం, పర్వత ప్రాంతం. ఎక్కాలి, దిగాలి. ఈవినింగ్ అయితే ఏం చేయాలి? యానిమల్స్ అవి ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటుంటాయి. అందుకని ఏం చేయాలి? సేఫ్ ప్లేస్ ఎక్కడుందో అక్కడ ఆగిపోవాలి. మళ్ళీ తర్వాత ఉదయం లేచాక ట్రావెల్ చేయాలి. జర్నీ చాలా కష్టం, రిస్క్ అన్నమాట. ఇంత కష్టమైన జర్నీని దేవుడు చెప్పారు కాబట్టి ఇష్టపూర్వకంగా బయలుదేరి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను ఇందులో కూడా అబ్రాహాముకి విశ్వాసం ఉంది. విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. దేవుడు వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి. మార్గంలో ఆయనే నన్ను, నా బిడ్డను ఏం చేస్తాడు? మమ్మల్ని అందరినీ కాపాడుతాడు. ఆమేన్. ఏం చేస్తాడు? హృదయంలో విశ్వాసం. అమ్మో, వెళ్తే దారిలో యానిమల్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, తోడేలు ఉంటుంది, సింహం ఉంటుంది, ఎలుగుబంట్లు ఉంటాయి. ఏం ఆలోచించలే. ఏమైనా పర్లే, దేవుడు కాపాడుతాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ చోటుకి వెళ్ళు, ఈ పని చెయ్యి అని దేవుడు మీకు చెప్తే ఏమీ ఆలోచించకండి, వెళ్ళిపోండి. ఏ పని చెప్తే ఆ పని చేసేయండి. దానికి కావలసినవన్నీ అనుగ్రహించువాడు యేసయ్యే. సంకోచం లేకుండా చేయాలి ఆ పని. మనసులో లెక్కలు కట్టకూడదు. వెళ్ళాలితే దారిలో ఏమైనా అవుతుందేమో, అప్పుడు ఏంటి పరిస్థితి, ఇలా ఆలోచించావంటే డిసొబీడియన్స్. అంటే దేవుని మీద కూడా నీకేం లేదు, నమ్మకం లేదు. నీ దేవుడు ఎవరో ఆయన క్యారెక్టర్ నువ్వు నమ్మాలి. ఆయన నమ్మదగిన సహాయకుడు, నమ్మాలి. ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మాలి. సో మీరు దేవుణ్ణి ఏదో గుడ్డిగా నమ్మటం కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మగలగాలి. ఆయన నిన్ను ప్రేమించు దేవుడు, నిన్ను కాపాడు దేవుడు, నీకు సహాయం చేయు దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు, నిన్ను విడువని దేవుడు, కష్టకాలను విడిచిపెట్టిపోడు, నీతోనే ఉండే దేవుడు, శ్రమలలో నీతో నిలుచున్న దేవుడు. ఇవన్నీ నువ్వు నమ్మగలగాలి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు ఇలా నమ్మగలిగినప్పుడే నువ్వు ధైర్యంగా జీవించగలవు అన్నమాట. క్రీస్తులో బ్రతకగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అబ్రహాము దేవుని వ్యక్తిత్వాన్ని నమ్మగలిగాడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తామా? హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తాను. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. సో దేవుడు ప్రియులరా, నీ కుమారుణ్ణి దహన బలేసే అంటే నేను అనుకుంటున్నాను దేవుడు బలిని కోరువాడు కాదు, ఏదో ఉంది అని గ్రహించాడు. అందరి చూశాడు కదా పాశ్చాత్య దేవుళ్ళ గురించి. కనుక వీళ్ళలాగంటి వాడు కాదు. వీళ్ళలాగా పిల్లల్ని బలేసి చంపి
అగ్నిలో కాల్చేసేటట్లు చేసేవాడు కాదు అని నమ్మిక హృదయంలో ఉంది. అంటే విశ్వాసం ఉంది. నేను సేవించే దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు, ఇందులో ఏదో సత్యాన్ని నేర్పించబోతున్నాడు. కానీ నా కుమారుడు మాత్రం బలి ఒక ఉద్దేశం నిజంగా అందరిలాగా బలి అడిగేవాడు కాదనే ఒక ఆలోచన అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. కింద వచనం దానికి ఆధారంగా చెప్తాను. సో బయలుదేరారు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఏ చోటు, మోరియా ప్రాంతం చూశాడు. అక్కడ చూసి తన పనివారితో అంటున్నాడు అన్నమాట, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి ఆరాధన చేసి మొక్కి మరలా మీ యొద్దకు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఆరాధన చేసి దహన బలి చేసి నేను వస్తానరా అన్నాడా? మేము వస్తాం అంటే ఎవరో వెళ్తున్నారు? అబ్రహాము, ఇసాకు. మేము దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి సేవిస్తాం. దేవుడు ఏమన్నాడు? దహన బలి అన్నాడు. కానీ ఇతను అంటున్నాడు ఏమని? మేము ఆరాధిస్తాం, మరలా తిరిగి వస్తాం. అందుకే అతని విశ్వాసం ప్రియుల హృదయంలో దేవుని గురించి, దేవుని పట్ల మీ హృదయంలో ఎలాంటి విశ్వాస సహిత ఆలోచనలు ఉంటాయో అలాగే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరి గురించి కూడా ప్రభు అదే మాటగా అన్నారు కదా, ఏమని? నీ విశ్వాసమే అన్నారా లేదా? అంటే వచ్చేవాళ్ళు ఒక ఆలోచనతో వచ్చారు. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఇలా చేస్తాను, ఇలా అంటాను, ఆయన ఇలా నాకు జరిగిస్తారని ఏదో ఆలోచనతో వచ్చారు. దేవునికి స్తోత్రం. నమ్మి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మన బిలీఫ్ ఎలాంటిది? దేవుని పట్ల మనకున్న నమ్మకం ఎలాంటిది? ఒకసారి ఆలోచించండి. సో నేను ఈ పిల్లవాడు వెళ్తాము, దేవుణ్ణి ఏం చేస్తాం? అనుమానం లేదు, ఆరాధిస్తాం. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఆరాధిస్తామంటే అర్థం ఏంటి? దేవునికి దహన బలి అర్పిస్తాను. దేవునికి దహన బలి అర్పించకుండా ఉండను, దహన బలి అర్పించేస్తాను. అదేంటంటే తర్వాత సంగతి చూద్దాం. కానీ మరలా తిరిగి ఇద్దరం వస్తాం. అబ్రహాముకు తెలిసే దహన బలి ఎవరో అన్నది తెలిసే తెలీదా? కానీ మళ్ళీ అంటున్నాడు ఏమండి, మేమిద్దరం మరలా వస్తాం. హల్లెలూయా. ఇంకో 2 మాటలు చెప్పి మనం ఈ రోజుకి దాన్ని ముగించి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్. హల్లెలూయా. సరే, వాళ్ళు ఉండిపోమన్న తర్వాత పర్వతాలు ఎక్కాలి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులను కత్తిని పట్టుకొని పోయాడు. అక్కడికి ఆగుదాం. గాడిద మీద ఉన్న కట్టెలు బలి అర్పించాలంటే చాలా పెద్దది, కొంచెం కట్టెలు కదా ఎత్తు, చాలా కట్టెలు ఉంటాయి. ఇంత మోపు ఉంటుంది అనుకుందాం. ఎవరి మీద మోపాడు? మరి ఈయన ముసలోడు కదా. ఎవరు? అబ్రహాము ముసలోడు. అంటే ఎంత ఉంటుంది? ఇంచుమించు 117 సంవత్సరాలు. అంటే ఇస్సాకు 17 అనుకున్నాం కదా. ఇస్సాకుని కన్నప్పుడు ఎంత? 100. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 17, 18, కొంతమంది 20 అన్నారు. కానీ టీనేజే. అందుకని అవి కలపాలి కదా. అందుకని ఇంచుమించు 100. అతనికి 17 అయితే ఈయనకి 117 సంవత్సరాలు. వృద్ధుడా కాదా? అందుకని మొయ్యటం కష్టం కాబట్టి మరి బాబు ఇవి నీ మీద పెడుతున్నా, నువ్వు మొయ్యి అంటే ఈ పర్వతాలు కట్టెలు పెట్టుకొని ఏం చేయాలి? బరువు పెట్టుకొని ఏం చేయాలి? ఒరేయ్ ముసలోడా, దేవునికి బలి అర్పించిన ఫోన్లే లేపో కాబట్టి బాగోదని వచ్చిన తర్వాత నన్ను మోయమంటే నేను మోస్తానా? నువ్వే మోసుకో, లేకపోతే చచ్చిపో, నాకెందుకు అన్నాడా? అనలే. చూసారు ఇస్సాకు ఎంత మంచి మనసు చూడండి. కష్టమే అది. ఏది? కట్టెలు పట్టుకొని 2 కట్టెలు కాదు, కనీసం ఇంత మోపు నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పర్వతాలు ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి. చూశారు ప్రభు అంటున్నాడు, ఈ పర్వతం నేను చూపించే పర్వతం. అవన్నీ పర్వతాలు అన్నమాట.
నేను ఏ పర్వతం మేము చూపిస్తానో అంటే ఒక ప్రాంతంలో పర్వతం ఇలా 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 ఉంటాయి కదా, ఒకే ప్లేస్. నేను చూపిస్తాను, అక్కడే నువ్వు బలేయాలి. ఇప్పుడు ఇది ఇంత కష్టమైన పనిని ఇస్సాకు ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవించడానికి, తండ్రితో పాటు దేవునికి మొక్కడానికి, దేవునికి ఆరాధన చేయడానికి, దేవునికి బలియాగం చేయడానికి ఇస్సాకు ఇష్టపడి మనస్సు కలిపి ప్రయాణం, దాని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా గుర్తుంచుకోండి, దేవుణ్ణి ఆరాధించడానికి మీరు ఏమైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. కష్టమైన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎంత కష్టమైనా సరే. సో దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి సేవించడానికి ఎవరైతే ఏ పనైనా పెద్దలు మీకు చెప్పినప్పుడు దానికి ఆరాధన గురించి చెప్పిన పనులు ఇష్టపూర్వకంగా మీరు చేయడానికి ముందుకొచ్చి చేస్తారో, ఇస్సాకును దీవించిన దేవుడు మిమ్మలను దీవిస్తాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చిన్న వయసు నుంచి నేను స్టైల్గా వస్తానండి చర్చికి, స్టైల్గా వెళ్ళిపోతానండి అంటే కుదరదండి. చిన్న వయసు నుంచి పనులు చేయటం నేర్చుకోవాలి. కట్టెలు మోయటము కష్టమైన పని, భారమైన పని, కానీ ఇస్సాకు రెడీ అయ్యాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లలకి ఏం చేయాలి? నేర్పించండి. దేవుణ్ణి ఆరాధించే మందిరంలో ఏం పనులున్నా వెళ్ళండి, చెయ్యండి అని చెప్పాలా వద్దా? పిలిచారా? మనమే దొరికామా లోకు? కానీ ఇంకెవరు లేరేటి? వెళ్ళుకో అమ్మా, వెళ్తాను, వెళ్ళుకో. చూసారు, మంచిదా చెడ్డదా? మీ పిల్లలకి నేర్పించండి. తల్లిదండ్రులు మీరు కూడా నేర్చుకోండి. అప్పుడప్పుడు నడుము వంచి తుట్టడం, లేకపోతే కడిగి మాఫ్ చేయటం. పెద్దలు మీరు కూడా రావచ్చు, సాటర్డే వచ్చి చెయ్యండి, నేర్చుకోండి, ఆశీర్వదింపబడండి. మీ ఇల్లు పని చేసుకుంటున్నారా లేదా? చెయ్యండి. సో కష్టమైన ఇష్టపడి దేవుని పని కొరకు సిద్ధపడాలన్నమాట. పని చేయుటలో, దేవుని ఆరాధన చేయడానికి సంబంధించిన పని చేయటంలో ఇస్సాకు ఇష్టపడి ముందుకెళ్ళాడు. అర్థమైంది? రెండో మాట. మొదటిది ఏం చెప్పాను? ఇస్సాకు గురించి, తండ్రిని గౌరవించి లోబడ్డాడు. రెండోది ఏం చెప్పాను? తండ్రితో పాటు దేవుణ్ణి ఆరాధించడానికి కష్టమైన పని చెప్పినా ఇష్టపడి చేశాడు. ఇస్సాకు నుంచి నేర్చుకునేది. సో ఇస్సాకులో యేసు ప్రభువును చూడగలం. యేసయ్యకు కూడా తండ్రి అయిన దేవుడు పని అప్పగించారా లేదా? అంతగా అంటున్నాడు, నేను చిన్న వయసు నుంచి కూడా ఇంచుమించు 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు చర్చిలో ఉండిపోయారు కదా. మరియా, యోసేపు అందరూ వెళ్ళారు కదా. వస్తున్నాడేమో అనుకొని వచ్చేసారు. వాళ్ళ నాన్నతో వస్తున్నాడు అనుకోనేమో, యోసేపుతో వస్తున్నాడు అనుకోండి, మరియా అనుకుంది. వాళ్ళ అమ్మతో వెళ్తున్నాడేమో అనుకొని యోసేపు అనుకోండి, ఇద్దరు అనుకుని వదిలేశారు. చూసారు, ఒక దిన ప్రయాణం అంత వచ్చేసారు. అప్పుడు ఏడి నీ దగ్గర లేడా? నీ దగ్గర నీతో ఉన్నాడు అనుకున్నాను అనుకున్నారులే, వెళ్ళారు. ఇంచుమించు 12 years లోపు వరకు పిల్లల్ని తల్లితో తిప్పేవారు. అప్పుడు 12 years తర్వాత ఇంచుమించు తండ్రితో పాటు నడవాలన్నమాట. ఎవరు? పిల్లలు. ట్రావెలింగ్ చేసేటప్పుడైనా అదే ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా చిన్న వయసు నుంచి అలాగ వాళ్ళు చేసేవారనమాట. ఇప్పుడు 12 సంవత్సరాల వయసు కదా యేసయ్యకు. అందుకని యోసేపుతో ఉన్నాడేమో అనుకుంది. ఎవరు? ఆయన అనుకున్నాడు యోసేపు యేసుప్రభు మరీతో ఎక్కువ ఉంటాడు కదా, మరీ గారాభంగా చూసుకుంటుంది, మరియే కూడా తెచ్చుకుంటుందని ఈయన అనుకున్నాడు అన్నమాట.
సరే మొత్తానికి వెళ్ళారు. ఆయన ఎక్కడున్నాడు? అప్పుడు ఆయన ఏమన్నారు? సారీ మమ్మీ, తప్పు అయిపోయింది అన్నాడా? నేను నా తండ్రి పనిలో ఉండాలి అని మీకు తెలియదా? అంటే చిన్న వయసు నుంచి యేసయ్య కూడా ఏ పని ఇష్టం? తండ్రి ఏం చెప్పాడో ఆ పని. ఆయన సిలువ మీద మరణించే వరకు యేసయ్య తండ్రి ఏం చెప్పారో అదే చేశాడు అన్నాడు. ఆ మాట తండ్రి ఏం చెప్పారో గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలా? సో మీరు కూడా అలా మారండి. ఎప్పుడైతే మన జీవితం అలా మార్పు చెందుతామో, యేసయ్య నామం అన్ని నామముల కంటే గొప్పగా దేవుడు హెచ్చించాడా లేదా? గట్టిగా చెప్పండి. అన్ని నామముల కంటే గొప్ప నామం, పైనున్న నామం యేసు నామం. అందరూ చెప్పండి. అన్ని నామముల కంటే పైనున్న నామం యేసయ్య నామం. మళ్ళీ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుని ఎక్కడ పెట్టాడు? పైన ఉన్నతమైన ప్లేస్లో. చూశారు, తండ్రి ఏం చెప్తే అది చేసే వాళ్ళని దేవుడు ఈ భూమి మీద ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు. నమ్మనోళ్ళు చప్పట్లు కొట్టండి, నమ్మనోళ్ళు అలా చూడండి. హల్లెలూయా. బైబిల్ ఎందరో జీవితాలు మనం చూడగలం. అబ్రాహామును బహుగా ఆశీర్వదించడానికి కారణం, తర్వాత ఇస్సాకును బహుగా ఆశీర్వదించడానికి కారణాలు ఏంటంటే తండ్రి ఏం చెప్తే ఈ పద్ధతి మర్చిపోకూడదన్నమాట. ప్రభువా నన్ను దీవించు దీవించు, దీవెని కూటాలకు వెళ్ళినా నీకు దీవెన రాదో? వాళ్ళేది అలా టైట్లు పెట్టేసి నిన్ను మోసం చేసేస్తారు. మా చర్చికి వచ్చిన వాళ్ళందరూ దీవించబడతారని నేను అనను. అన్నా సరే దీవించబడరు. మీరు నిజంగా దీవించబడతారు, అందులో మళ్ళీ అనుమానం లేదు. ఎప్పుడు వాక్యములో నుంచి దేవుడు మీతో ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని అలాగా చేసినప్పుడు, మీరు తండ్రి పనిని చేసినప్పుడు, తండ్రి చిత్తము నెరవేర్చుచున్నప్పుడు వద్దన్న ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆమేన్. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాల్సిన పనిలే, అడగవలసిన పని లేదు. కనుక యేసు ప్రభు ప్రియులరా, ఇస్సాకులో యేసయ్యను చూడగలం అన్నమాట. ఇష్టమైన కష్టమైన సరే ఇష్టంగా ఎంచుకొని ఆ పనులు కట్టెలు పట్టుకొని మోసుకొని ఆరాధన చేసే స్థలం వరకు వెళ్ళాడనమాట. కనుక యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అదే మాట సువార్త ప్రకటించినప్పుడు కూడా, ఎక్కువ 8వ అధ్యాయం యోహాను సువార్త చదువుకోండి. నేను నా తండ్రి చిత్తం నెరవేర్చాలి, నా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చాలి, అందుకే నేను వచ్చాను. హల్లెలూయా. ఆయన చెప్పింది మనం చేయాలి. సో ఎవరైతే ఇలా ఉంటారో నిశ్చయముగా దేవుడు వారికి తోడైండి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. నెక్స్ట్ వచనం కాంచి నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. అందరూ నిలబడండి, హంబుల్గా ప్రేయర్ చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి, మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. మరి బాబు ప్రార్థనలు ఎవరు అటు ఇటు కదలడానికి వెళ్ళే, 2 చేతులు జోడించండి, నోరు తెరవండి, ప్రార్థన చేసుకుని ప్రభా నీవు మాట్లాడినందుకు స్తోత్రం, నీ వాక్యం ద్వారా బలపరచో నీకు స్తోత్రం. పేరెంట్స్కు లోబడతానని చెప్పండి. తండ్రి నువ్వేం చెప్తే అది చేయడానికి నాకు ఇష్టమే అనే మాట కూడా చెప్పండి. ఒక నిమిషం నోరు తెరవండి, గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీవు నాకు వాక్యం ద్వారా మాట్లాడావు, నీకు వందనాలు. ఈ మెసేజ్ విన్నా మీకు కూడా చెప్తున్నాను ప్రేమతో. అబ్రాహాము వల్లే దేవుడు చెప్పిన ఏ మాటకైనా వెంటనే స్పందించడం నేర్చుకోండి. ప్రభు ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకొని
గౌరవించండి. ఇస్సాకు వల్లే లోబడండి, ఏం చెప్తే అది చేయండి. అలా ఉండండి, నిశ్చయంగా దీవింపబడతారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.